హాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మన తెలంగాణ స్టేట్ నుంచి నడుస్తున్నటువంటి వరంగల్ సిటీ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ A1X ఆన్లైన్ షాప్. మరి ఈ A1X ఆన్లైన్ షాప్లో వీళ్ళు కొత్త ఐటమ్స్ని అయితే మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి ఆప్షన్స్ వీళ్ళు ఇక్కడ మనకు తీసుకొచ్చారు. ఏవైతే ఒక మనిషి చేసే ఖర్చుల్లోంచి ఆదాయం సంపాదించుకునే ఫెసిలిటీని ఈ A1X ఆన్లైన్ షాప్ యాప్ ద్వారా వీళ్ళు మనకు పరిచయం చేశారు. సో దీంట్లో భాగంగా ఈరోజు మన ముందుకి గ్యాస్ సేఫ్టీ డివైస్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు మీకు టోటల్గా డెమో అనేది చేసి చూపించబోతా ఉన్నాను. ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి, ఏంటి అనేది. సో ముందుగా అసలు ఏంటి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్, ఎందుకు ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్, దీని గురించి మనం చూస్తే సో తరచూ ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటుంది ఏంటంటే గ్యాస్ ద్వారా లీకేజీ అవ్వడం వల్ల ఇంట్లో గ్యాస్ కి సంబంధించినటువంటి డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి. గ్యాస్ బ్లాస్టింగ్ కావచ్చు, ఇండ్లలో ఈరోజు గ్యాస్ పేలిపోయే విషయాలు కావచ్చు. ఇవన్నీ ఎలాగవుతున్నాయి అంటే అన్నిటికీ ఒకే ఒక లాజిక్, గ్యాస్ అనేది లీక్ అవ్వడం వల్ల. సో ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మనం మన రెగ్యులేటర్ కి ఆ యొక్క సిలిండర్ కి అమర్చుకొని వాడగలిగితే సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క బ్లాస్టింగ్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా జాగ్రత్త పడటానికి ఈ డివైస్ ఉపయోగపడుతుంది. అలాగే దీంతో ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా అయితే మనం గమనించినట్లయితే అసలు ఏ సందర్భాల్లో మనం ఈ గ్యాస్ యొక్క డ్యామేజెస్ ఎదుర్కొంటా ఉన్నాము, ఎటువంటి సందర్భాల్లో బ్లాస్టింగ్ జరుగుతుంది గమనించినట్లయితే బేసికల్ గా ఇంట్లో ఇప్పుడు మనము సిలిండర్ ఉంటుంది, పొయ్యి ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే 90% పైగా ఎక్కువ శాతం ప్రతి ఇంట్లో కూడా ఏదైతే ఈ రెగ్యులేటర్ ఉందో ఇది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఆన్ లో ఉంటుంది. ఇలా ఆన్ చేసి పెట్టుకుంటారు. సో ఇలా ఆన్ చేసి పెట్టిన తర్వాత పొయ్యి అనేది జనరల్ గా వాడుతూ ఉంటాము, బంద్ చేస్తూ ఉంటాము. ఇది కామన్ గా జరిగేది. కామన్ గా ఎవరైనా సరే పొయ్యిని వాడుతూ ఉంటారు. ఇది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు కామన్ గా పొయ్యిని ఆఫ్ చేసేసారు, ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క రెగ్యులేటర్ ని ఎక్కువ సందర్భాల్లో ఆఫ్ చేయడం మర్చిపోతారు. సో ఇలా ఆఫ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ పైప్స్ ఉన్నాయి, ఇవి కొంచెం డెలికేట్ గా ఉంటాయి, అలాగే పాత పడుతూ ఉంటాయి బేసికల్ గా అయితే. అలాగే ఇంట్లో కూడా మనకు పందికొక్కులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, అవి కూడా ఈ పైప్ ని కొరికి డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క పైప్ ని కనుక మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కూడా కొంచెం పాతకాల పైపే, నా దగ్గర ఉన్నది కూడా. ఇప్పుడు మీరు చూసేది ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉంది చూడండి. ఆల్మోస్ట్ మనకు మొత్తం సైడ్లలో మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయ్యే క్రమంలో ఆటోమేటిక్ గా ఇది కొన్ని సందర్భాల్లో మెల్లమెల్లగా ఈ యొక్క కటింగ్ అనేది అయిపోయి మొత్తానికి కట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇది కట్ అయిపోయిందో ఆటోమేటిక్ ఇప్పుడు ఇక్కడ మనకు రెగ్యులేటర్ ఆన్ లో ఉండడం వల్ల ఈ యొక్క గ్యాస్ అనేది మెల్లమెల్లగా లీకేజ్ అనేది మొదలవుతుంది. సో అలా లీకేజ్ అయ్యే క్రమంలో ఉదాహరణకి మనం పడుకొని ఉండవచ్చు, లేదా మన కార్యక్రమాల్లో మనం బయట బిజీలో ఉండొచ్చు, ఎటో ఒకవైపు వెళ్ళి ఉంటాం. సో ఇలా ఈ గ్యాస్ అనేది ఆటోమేటిక్ గా లీక్ అయి ఇంట్లో స్ప్రెడ్ అవుతూ, అలాగే పవర్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇంట్లో కరెంట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనుషులు లేనప్పుడు కూడా బ్లాస్టింగ్ అవుతూ ఉంటాయి. సో రెగ్యులేటర్ ఆన్ లో ఉంచి ఎప్పుడైతే లీకేజ్ వచ్చిందో, ఎప్పుడైతే కరెంట్ ఆన్ ఆఫ్ అయ్యే క్రమంలో కొన్ని సందర్భాల్లో మన యొక్క ఇండ్లలో ఆటోమేటిక్ గా కరెంట్ ఆన్ అయ్యేటప్పుడు కూడా బేసికల్ గా ఏమవుతుందంటే కరెంటు ద్వారా కూడా మనకు ఒక చిన్నపాటి నిప్పు రేణు అనేది లీక్ అవుతూ ఉంటుంది. అది చాలా మందికి తెలిసే ఉంటుంది. కరెంటు పనిచేసే వాళ్ళకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది. జస్ట్ ఇలా స్విచ్ వేసినా కూడా మనకే తెలియకుండా మన ఇళ్లలో ఒక చిన్నపాటి నిప్పు కణం అనేది ఆ యొక్క వెలుతురులో వస్తూ ఉంటాయి. సో అలా ఈ యొక్క గ్యాస్ అనేది మన ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు పవర్ ఆన్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఈ నిప్పు కణం దీని ఎఫెక్ట్ పడి బ్లాస్టింగ్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయి. సో ఆ సమయంలో మన ఇంట్లో ఉన్న జరుగుతుంది, లేకపోయినా జరుగుతుంది. అలాగే గ్యాస్ లీకేజ్ అయ్యేటప్పుడు కూడా గమనించకుండా వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక రకంగా ఏంటంటే ఇంట్లో అన్నం ఉడికేటప్పుడు కావచ్చు, పాలు, పెరుగు ఇలాంటివి సంథింగ్ ఏదైనా సరే పొయ్యి మీద ఉడికేటప్పుడు ఆటోమేటిక్గా పొంగిపోయి గ్యాస్ మీద పడి ఈ యొక్క స్టవ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఆఫ్ అయ్యేటప్పుడు కూడా కొంతమంది తెలియదు, గమనించరు. సో ఆటోమేటిక్గా మళ్ళీ లీకేజ్ అవుతూ ఉంటుంది. ఇలా మళ్ళీ ఏదో ఒకళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ గ్యాస్ స్ప్రెడ్ అయిపోయి ఈజీగా ఇంట్లో ఎవరొకరు సిగరెట్ తాగడం వల్లనో, లైక్ ఇలాగే తెలియక పొయ్యి అంటించడం వల్లనో ఇలా మనకు ఎక్కువ శాతం ఈ బ్లాస్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారు, రెగ్యులేటర్ ఆన్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ పైప్ అంటించి ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది పీకేస్తా ఉన్నా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి మీరు. సో ఇలా మనకు గ్యాస్ అనేది లీక్ అయ్యి ఇంట్లో ఆటోమేటిక్ గా మనకు ఇది మెల్లమెల్లగా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా ఎలా జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా కట్ అయిపోయి కూడా జరిగిపోతుంది, లేదా
మెల్లమెల్లగా కొద్దిగా లీక్ అయ్యి కూడా జరుగుతూ ఉంటుంది. మరి దీనన్నిటికీ పరిష్కారం ఏదైనా ఉంది అంటే అదే ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్. చాలా అంటే చాలా మంచి డివైస్. దీనికి వారంటీ ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ అలాగే లైఫ్ వస్తుంది, చాలా మంచి లైఫ్ ఇస్తుంది. అలాగే దీనికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. సో ఇప్పుడు ముందుగా దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి, దీని నుంచి ఈ లీకేజ్ అయితే ఎలాంటి మనకు ఫేసెస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఇది సేఫ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే ఇది మనకు ఇలా బాక్స్ లో వస్తుంది. వచ్చిన తర్వాత మీరు తీయండి. దీంతో పాటు ఒక వారంటీ కార్డు వస్తుంది. దీని మీద ఇన్సూరెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది మనము జస్ట్ దీనికి వెనక రెగ్యులేటర్ కి పెట్టే దగ్గర ఒక మూత ఉంటుంది, దీన్ని తీసేయండి. ఆ తర్వాత వెనక వైపు కూడా ఒక మూత ఉంటుంది, తీసేయండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు బేసికల్ గా ఇక్కడ ఈ డివైస్ మీద లో అండ్ హై అని ఉంది. సో ఇప్పుడు దీనికి అమర్చిన మరుక్షణం మనకు ఈ యొక్క గ్యాస్ అనేది లీక్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా దీని నుంచి మనకు ఈ ముళ్ళు అనేది హైలోకి రావడం, లేకపోతే మన గ్యాస్ ఎంత ఉందో అంతవరకు ఈ ముళ్ళు అనేది వస్తూ ఉంటుంది పర్సంటేజ్ ని బట్టి. సో ఎప్పుడైతే పొయ్యి వెలగదో, పొయ్యి మీద నిప్పు ఉండదు, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా మళ్ళీ లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అదే మీకు డెమో చూసి చూపిస్తాను. ముందుగా ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న రెగ్యులేటర్ ని దీని మీద తీసేయండి. సో తీసేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క డివైస్ ని దీని మీద అమర్చాలి. సో ఇప్పుడు ఈ డివైస్ ని మనము దీని మీద అమరుస్తూ ఉన్నాం, చూడండి. సో ఇక్కడ దీని మీద ఇప్పుడు ఈ డివైస్ ని మనము అమర్చాము. అమర్చిన తర్వాత ఇప్పుడు బేసికల్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ రెగ్యులేటర్ ని దీని మీద అమర్చాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు రెగ్యులేటర్ ప్లస్ డివైస్ రెండు ఫిట్టింగ్ అయిపోయాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ దీని డివైస్ కి సంబంధించినటువంటిది ఆన్ చేసాము, అలాగే గ్యాస్ కి సంబంధించి కూడా మనం ఆన్ చేసాం, రెండు కూడా ఆన్ చేసాం. ఇక్కడ ఇప్పుడు ఆఫ్ లోనే ఉంది. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే జస్ట్ దీన్ని ఒక్కసారి లోపలికి పుష్ చేయాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక సౌండ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ముళ్ళు ఇక్కడ ఉన్న ముళ్ళు మనకి ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఇది కొత్త సిలిండర్, దీంట్లో ఇప్పుడు గ్యాస్ ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనేది మనం గమనించినట్లయితే సో ఇక్కడ మీరు చూడండి, బేసికల్ గా ఈ పొయ్యి ఇప్పుడు నేను వెలిగిస్తాను. సో ఇప్పుడు కామన్ గా చూడొచ్చు, ఇది మరి జనరల్ గా జరిగేది. ఇప్పుడు సో ఇప్పుడు పొయ్యి అనేది మనము బేసికల్ గా వెలిగించాము, ఇది జనరల్ గా చేసే పనే. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ పొయ్యి వెలుగుతుంది, ప్లస్ ఇక్కడ మనకు ఈ పైపు కూడా మనకు ఉదాహరణకి కట్ అవుతుంది అనుకుందాం, ఓకేనా, కట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఇక్కడ కూడా గమనించండి, మీకు ఒకసారి చూపిస్తారు. ఇక్కడ మీరు దగ్గరకు వచ్చి చూసినట్లయితే ఇప్పుడు ఇది మనకు ఆన్ లో ఉందన్నమాట. గ్యాస్ అనేది ముళ్ళు పైకి ఉంది, అలాగే పొయ్యి కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఆన్ లో ఉంది. ఇప్పుడు ఇది తీసిన తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పుడు మీరు గమనించవచ్చు. సో ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంది ఆన్ లోనే. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది పైపును ఊడబీకితే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు లీకేజ్ అనేది ఆఫ్ అయిపోయింది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్ ఏ మాత్రం కూడా గ్యాస్ సౌండ్ రావటం లేదు. ఇందాక పైప్ లో సౌండ్ వచ్చింది, దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకసారి మీరు వచ్చి చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క ముళ్ళు ఆటోమేటిక్ గా పడిపోయింది. అంటే ఇక్కడ నుంచి మనకు గ్యాస్ లీకేజీ అనేది ఆగిపోయింది అని అర్థము. దీని ద్వారా ఈ పైపు కట్ అయినా, ఇంట్లో పాలు పెరుగు లాంటివి పొంగిపోయినా, ఎటువంటి అనర్థాలు జరిగినా ఈ డివైస్ ఆటోమేటిక్ గా ఆఫ్ చేసేస్తుంది. మనం ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోయినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మామూలుగా మళ్ళీ చూద్దాం, ఇది ఆన్ లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు మనము దీన్ని అమర్చాము. సో దీన్ని అమర్చిన తర్వాత ఇప్పుడు ఇది ఆన్ లో ఉన్నా కూడా మనకు నష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది లోలో ఉంది. మళ్ళీ ఆన్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్, దీన్ని ఒకసారి నొక్కాలి, ఆన్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే పెద్దగా ఏదైతే ఇంతకుముందు మంట వచ్చిందో అది ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఓకే సో ఇక్కడ ఆన్ అయింది కొన్ని సెకండ్లలోనే. తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా మనకు ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం చిన్న లీకేజ్ ఉన్నా కూడా ఆఫ్ అవుతుంది. సో ఇలా మనకు ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అయితే మనకు చాలా మంచిగా సెక్యూర్ గా ఈ డివైస్ అయితే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు తెప్పించుకోండి. మన ఎవర్నెక్స్ ఆన్లైన్ షాప్ లో కనుక ఈ డివైస్ తెప్పించుకుంటే ఇది 1600 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. దీంతో పాటు మనకు 3 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని పీస్ టు పీస్ రీప్లేస్ చేసుకోవచ్చు 3 years లో. అలాగే దీని లైఫ్ టైం కూడా అప్ టు మనకు ఆల్మోస్ట్ 20+ years మనకు లైఫ్ వస్తుంది. అండ్ ఇలా మనకు ఆటో కట్ ఆఫ్, ఆటోమేటిక్ గా ఆఫ్ అవడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, సెక్యూర్ గా ఉంటాము. ఒకవేళ ఏదైతే బేసికల్ గా మనకు జరిగే గ్యాస్ ద్వారా జరిగే అనర్థాలు ఏవైనా దీని ద్వారా కూడా జరిగినట్లయితే, మాక్సిమం జరగవు, అయినప్పటికీ ఏదైనా జరిగితే దీని నుంచి మనకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అండ్ ఎస్పెషల్ గా మన ఎవర్నెక్స్ ఆన్లైన్ షాప్ లో సో ఎవరైతే మొదటిసారి షాపింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి
మ్యాగ్నెటిక్ రేడియేషన్ చిప్పులు అంటాము. మన ఫోన్లకి పెట్టుకోవడానికి రేడియేషన్ ద్వారా కూడా మనిషికి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో ఉంది, మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. సో ఈ రేడియేషన్ చిప్పులు 2 మనము 1000 రూపాయలకి మన A1X ఆన్లైన్ షాప్ లో MRPకి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ డివైస్ తో పాటు మనం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఈ 3 కూడా ఇవ్వాలన్న లక్ష్యంతో స్టార్ట్ చేసిందే మన A1X ఆన్లైన్ షాప్. సో ఈ డెమో మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. లేదా ఈ వీడియో మీకు ఎవరైనా పంపించినట్టయితే వాళ్ళ ద్వారా మాట్లాడుకోండి. గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు రాత్రి జూమ్ మీటింగ్ నడుస్తూ ఉంటుంది, దానికి అటెండ్ అయ్యి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.